వేరే వాళ్ళు అసలు మంత్రివర్గంలో తీసుకునేవాడు కాదు. తెలుగుదేశం కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసినప్పుడైనా ఏదైనా సరే, అంతకుముందు 99 టైంలో బీజేపీకి మంత్రివర్గంలో లేదు కదా ఛాన్సు. అప్పుడు సెంట్రల్లో ఉంది కానీ ఇక్కడ మంత్రివర్గంలో చేరలేదు అప్పుడు బీజేపీకి సంబంధించిన. ఈ దఫా మంత్రివర్గంలో కూడా ఛాన్స్ ఇవ్వడంతో పాటుగా ఏది అప్పుడు కామినేనికి 2014లో ఇచ్చారు. 2014 తర్వాత 99 అప్పుడు లేదు అది. కాబట్టి ఈ దఫా మంత్రివర్గం నుంచి అన్నిట్లో బీజేపీని తీసుకుపోవడం దగ్గర నుంచి ఇటు కలుపుకెళ్లడం అనేటువంటి ఒక శక్తివంతమైన కూటమిగా ఉండాలి. దానికోసం కొన్ని త్యాగాలు చేయాలి. ఆ త్యాగాలకి తప్పదు. అదే సమయంలో ఒత్తిడికి కూడా జాగ్రత్తగా పెద్దరికపు పాత్ర అయింది ఇప్పుడు. ఇది ఇప్పుడు నడుస్తుంది. సరే, ఓకే, ఇది త్యాగం ఒత్తిడి రెండు టీడీపీ మీద ఉంది అని అనుకుంటే జనసేన విషయంలో ఎలా చూడాలి సార్? అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి కూటమిలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు అనుకోవాలా? ఇలాంటి సందర్భాల్లో అంటే రాజ్యసభ వదులుకొని నిజంగా రాష్ట్ర క్యాబినెట్కి ఓకే అని అంటే కాస్తంత తగ్గారని అనుకోవాలి. బీజేపీ చేయలేకపోయిన పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. కమ్యూనిస్టులు చేయలేకపోయిన పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఎందుకు అంటే పొత్తులో ఉన్నప్పుడు వీళ్ళు ఆయన పెద్ద ఆయన మాట వినేస్తారు. ఆయన ఇస్తానని చెప్పి ఇచ్చినవి ఉన్నాయి, ఇవ్వనివి ఉన్నాయి. సోమవీరాజుకి ఎమ్మెల్సీ ఇస్తానంటే ఇచ్చాడు, ఆయన మంత్రివర్గాలు ఇస్తానంటే ఇచ్చాడు. కాబట్టి ఆయన ఉద్యోగం పక్కన పెట్టేయగలరు. వాళ్ళు డిమాండ్ చేసి తెచ్చుకోవడం అన్నది ఇంతవరకు బాబు